వాళ్ళ యొక్క వాయిస్ని భజన రూపంలోన ప్రభుత్వ పెద్దలకు మరియు సమాజానికి వాళ్ళు వినిపించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో కూర్చున్నటువంటి దీక్ష వేరు, ఈరోజు కూర్చున్న దీక్ష చాలా వేరు. ఇన్ని రోజులు మనం ఊరికినే మౌనంగా కూర్చున్నాము, అప్పుడప్పుడు స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు. అది కాకుండా వాళ్ళు 5 నిమిషానికి ఒక పాట పాడుతూ వాళ్ళ యొక్క హార్మోనియం వాయిస్తూ తబలా కొడుతూ తాళాలు వేస్తూ వాళ్ళు ఒక భక్తితో కోరుకుంటున్నారు. ఏమని అంటే పెద్ద హరివాణం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క పాండురంగ భజన మిత్ర మండలి ప్రభుత్వానికి విన్నవించినట్టు, వాళ్ళ యొక్క మొరను ఆలకించినట్టు, కళ్ళట్టు చూసింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది అప్పుడే, తర్వాత ఫేస్బుక్లో పోతూ ఉంది, ఇన్స్టాగ్రామ్లో పోతూ ఉంది, తర్వాత పత్రికల్లో కూడా వచ్చి రావడానికి అవకాశం ఉంది. కావున ఏది ఏమైనా ఈరోజు 31వ రోజు దీక్షాన్ని విజయం చేసిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్ సాధన కమిటీ తరఫున. అదేవిధంగా ఈ దీక్షను ఉద్దేశించి మన రాయచోటి స్వామి సార్ గారు ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 31వ రోజు విజయనగరం చేస్తున్న ఆంజనేయ స్వామి భజన మండలి వాళ్ళకి మన సాధన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇది స్పెషల్ రిలే నిరాదీక్ష. ఇది ఏమంటే చాలా బాగానే పొద్దున్నుంచే ఒక రెస్ట్ లేకుండా అట్లనే దేవుని భక్తి గీతాలు అవి పాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఆ ఆంజనేయ భక్త భజన మండలికి నా తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 2 అవకాశాలు ముగిస్తున్నాను. స్వామి గారికి ధన్యవాదం. అదేవిధంగా మన గురువు గారు రామ్ సార్ వారు ఒక 2 విషయాలు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ರಿಲೇ ನಿರಾದೀಕ್ಷೆ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಯುತ್ತೆ ಅಂದರೆ ವರ್ಣಿಸ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಈ 30 ದಿನ ಕುಂತ್ಕೊಂಡಾರ, ಏನೋ ಸ್ವಲ್ಪ ಕುಂತ್ಕೊಂತೀವಿ, ನಾನು ಒಂದು ದಿವಸ ಕುಂತ್ಕೊಂಡಿನಿ, ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ದಿನ ಏನೋ ಮಾತಾಡೋದು ಕುಂತ್ಕೊಂಬೋದು, ಸುಮ್ಮನೆ ಕುಂತ್ಕೊಬೋದು. ಆದರೆ ಇವತ್ತಿನ ದಿನ ಇವರು ಒಂದು ಕಲಾರೂಪ ನೋಡಿದಾಗ ಭಾಳ ರಂಜಿತವಾಗಿತ್ತು. ಬರೀ ಇಲ್ಲಿ ಒತ್ತುಗಳಿದ್ದೊಂದಲ್ಲ, ಸುತ್ತ ಇರುವಂಥ ಜನ ನಿಂತು ನೋಡುವಂಥ ಒಂದು ಆಕರ್ಷಣವಾದಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಪಡ್ಕೊಂಡಂಥ ಈ ಕಲಾವಿದ ತಂಡಕ್ಕೆ ನಮಸ್ಕಾರಗಳು. ಮತ್ತು ಸಾಧನಾ ಕಮಿಟಿ ಪರವಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಋಣಿಯಾಗಿರ್ತವೆ ಅಂತೇಳಿ ನಾನು ಈ ಮೂಲಕ 2 ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್. ధన్యవాదములు సార్. అదేవిధంగా మన సాధన కమిటీ సభ్యులు కరేపన్న గారు వచ్చి కూడా ఒక 2 విషయాలు ఈ దీక్షా విరామం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు పాండురంగ భజన సంఘ వాళ్ళు ఈరోజు పెద్దరణ మండలం చేసేదానికి మేము కూడా మద్దతు ఇస్తామని ముందుకు వచ్చి ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. వాళ్ళకి నా తరపున, కమిటీ తరపున, ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ పేరు పేరైన. అలాగే 30 రోజులు కూర్చున్నట్టు అందరూ మద్దతు. ఈరోజు ఒక గుర్తింపు ఈరోజు ఒకటి. ఎందుకంటే ఆదంలో ఈరోజు మేము పోయినాము, పెద్ద హరివాణంలో ఒక నిరసనం ఈరోజు పాండురంగ భజన వాళ్ళు భజన చేస్తూ పెద్దరణ మండలం చేయాలని ఎంత చక్కగా చేసినారు అని ఈరోజు మా పెద్దరణ మండలం గురించి ఆదంలోన అందరూ చర్చ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్లో పోతే ఇప్పుడే నువ్వు ఫోన్లో చూసినామయ్యా మీ ఊరిని, నువ్వు కూడా ఆ రోజు దాంట్లో ఉన్నావు కదా, ఈరోజు మళ్ళీ ఇక్కడ గంటలో ఎలా వచ్చినావు అని అడిగితే అక్కడ మా ఊరు వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు. మమ్మల్ని కూడా ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్, ఇది తహసీల్దార్ ఆఫీస్కి, ఎండి ఆఫీస్కి పేపర్ ఇవ్వడం చెప్పినారు పెద్దలు. అందుకోసం మేము కూడా వచ్చినాము. మీది పెద్ద హరివాణం అంటే పేరులోనే పెద్ద మనసు ఉంది. అందరూ ఈరోజు కలిసికట్టుగా పని చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా పెద్ద హరివాణం మండలం ఖచ్చితంగా అవుతుందని అందరూ భరోసా ఇచ్చినారు. ఈరోజు మేము చెప్పకూడదు, అధికారికంగా ఒక వ్యక్తి చెప్పినాడు, మేము చేసిన తప్పు వల్లే ఈరోజు మీకు అన్యాయం జరిగింది,
మీరు అదే పాయింట్ పట్టుకొని ఈరోజు మీరు కోర్టులో పోయినారు. కోర్టు మమ్మల్ని అడిగింది, మీరు 17 గ్రామాలకి 30 రోజులు టైం ఎట్లా ఇచ్చినారు, ఇంకా మిగతా 5 గ్రామాలకు కూడా అలాగే ఇవ్వాలి కదా మీరు టైము. ఇవ్వకుండా మీరు 30 రోజులు వాళ్ళకి ఇచ్చినారు, 30 రోజులు వీళ్ళకి కూడా ఇవ్వాలా. మీరు తప్పు చేసి ఒకేసారి మీరు పెద్ద రుణం క్యాన్సిల్ చేసి 1-to-1 చేయడము తప్పని వాళ్ళ మనసులోనే ఈరోజు ఒప్పుకున్నారు. మేము గర్వంగా వాళ్ళకి, సార్ మీరు ఇట్లా తప్పు కదా చేసిందంటే, వాళ్ళు పెద్ద ఆఫీసరు పేరు చెప్పే నాకు ఇష్టం లేదు, ఆయన నేను అడిగే మాటకి తల వంగినాడు. అది నిజంగా అంటే ఆయన తప్పు అనేది తెలుసుకున్నారు వాళ్ళు. అంటే 4వ తారీఖు మీ పెద్దడం గురించి హైకోర్టులోన చర్చ జరుగుతుంది. మీరు ఏమి నివేదిక ఇస్తారని డైరెక్ట్ కోర్టు నుంచి వీళ్ళకి నోటీస్ పంపించినారట. డైరెక్ట్ మాకు కోర్టు నోటీస్ పంపించింది, చూపిస్తున్నారు. సార్ ఇప్పటికైనా మీకు కాలు పట్టుకుని అడుగుతాము, దయచేసి దూరం ఉన్న గ్రామాలని ఇడిచిపెట్టి మాకు దగ్గర ఉన్న 10 గ్రామాలు మాత్రమే మీకు మా అనుకూలము గ్రామానికి రాసి నివేదిక ఇవ్వాలని సార్ని అడిగితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఒక అధికారి. తర్వాత ఇంకా 4వ తారీఖు ఏం జరుగుతుందో చూద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి కమిటీ వాళ్ళకి, గ్రామ పెద్దలకి పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మన భజన మిత్రమండలందరికీ పేరున శిరస్సు వహించి పాదాల వందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. స్లోగన్ సేవనా? గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత కావాలి 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 కావాలి. We won, we won, we won. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. కావాలి 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 కావాలి. గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత. థ్యాంక్ యూ సార్. దీక్ష ఫోటో బా ముందుకు ఇక్కడ ఇక్కడ సొప్ప ఇక్కడ రైట్ ನೋಡ್ರ ಪೇಪರ್